పార్ట్ మన జావా డిఎస్ఏ కోర్స్. మనం ముందు వీడియోలో రాంబస్ స్టార్ ప్యాటర్న్ గురించి, అలాగే హోలో రాంబస్ స్టార్ ప్యాటర్న్, ఇంకా పారలలోగ్రామ్ స్టార్ ప్యాటర్న్, ఇంకా హోలో పారలలోగ్రామ్ స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం మిర్రర్ రాంబస్ స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకు, జస్ట్ ఎలా ప్రింట్ చేయాలో నేను మీకు జస్ట్ లాజిక్ చెప్తా. లాజిక్ చెప్పిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్ ట్రై చేసిన తర్వాత రాకపోతే మళ్ళీ ప్రోగ్రామ్‌లోకి వచ్చి చూడండి ఎలా చేశానని చెప్పేసి. జస్ట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అసలు మనం ముందు ఏం ప్రింట్ చేసాము, ఇక్కడ ముందు వీడియోలో అయితే మనం ఇలా హోలో రాంబస్ ప్యాటర్న్‌ని ఇలా ప్రింట్ చేసాం. ఇంకా రాంబస్ ప్యాటర్న్‌ని ఇలా ప్రింట్ చేసాం. మనం ఈ వీడియోలో అయితే మనం ఎలా ప్రింట్ చేయాలి? ఇక్కడ ఉండే రాంబస్ ప్యాటర్న్‌ని మనం ఇక్కడ ముందుకి ఇలా ప్రింట్ చేయాలన్నమాట. ముందు ఇలా ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇలా ప్రింట్ చేయాలి. సో, మీరు ప్రింట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ లాజికొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చూడండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఎలా వర్క్ అయితుందంటే ఇది, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక బాక్స్ గీస్తున్నా మీకు అర్థం కావడానికి బాగా. ఏంటంటే బాక్స్ అయితే గీసేసా. ఇప్పుడు మనకి i = 0, ఇది jth రో. సో, ఇట్లా కాలమ్స్ ఉండేటివన్నీ j, ఇట్లా రోస్ అయితే ఇది i అన్నమాట. ఇప్పుడైతే i అన్నమాట. సో, i అనేది ఇక్కడ 0, 1, 2, 3 ఇలా 0, 1, 2, 3 ఎలా అయితే నంబరింగ్ ఇచ్చుకున్నాం. 0, 1, 2, 3. సో, మనకి 4/4 స్టార్ ప్యాటర్న్. ఫస్ట్ అయితే మనకి ఏం ప్రింట్ కావాలి, ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ముందు వీడియోలో అయితే మనం ఫస్ట్ స్పేస్ ఏం ప్రింట్ కాలా. నెక్స్ట్ టైమ్ ఒక స్పేస్ ప్రింట్ అయింది. సెకండ్ టైమ్ 2 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి. థర్డ్ టైమ్ 3 స్పేసెస్ ప్రింట్ అయ్యాయి. ఇది మనం లాజిక్ రాసినాము. ఏమని రాసినాము లాజిక్కు, ఇక్కడ ఫస్ట్ టైమ్ ఒక ఏం స్పేస్ ప్రింట్ కాకూడదు. నెక్స్ట్ టైమ్ మాత్రం స్పేస్ అనేది ప్రింట్ కావాలి. అంటే మనం ఏం రాసాము, జే లెస్ దెన్ ఐ అని రాసినాం. ఇది ఒక లాజిక్ అన్నమాట. ఇక్కడ జేలో మనం ఇలా రాసినాం లాజిక్. ఇప్పుడు మనం జేలో ఏం రాయాలి అంటే, ఫస్ట్ టైమ్ 3 ప్రింట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను n సపోజ్ 4 ఇచ్చినా, 4 ఇస్తే మనకి ఫస్ట్ టైమ్ 3 ప్రింట్ కావాలి. ఫస్ట్ టైమ్ 3 ప్రింట్ కావాలంటే జేలో మనం ఏం రాయాలి లాజిక్కు, జే లెస్ దెన్ జే ఎంతకంటే లెస్ దాన్ ఉండాలి ఖచ్చితంగా. n మైనస్ i మైనస్ 1 అయితే మనకి ఫస్ట్ టైమ్ 3 స్టార్ అంటే 3 స్పేసెస్ ప్రింట్ అయితాయి. ఫస్ట్ నేనిప్పుడు మీకు ప్రోగ్రామ్ రాస్తా. తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి కొంచెం క్లియర్‌గా అర్థమైతది ఇప్పుడు. ఫస్ట్ టైమ్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటా. నేను n = 4 స్టార్స్ ప్రింట్ చేయాలి. ఒక r అని తీసుకుందాం. రోస్‌ని, కాలమ్స్‌ని 6 రోస్‌ని రిప్రజెంట్ చేసి 6 అని తీసుకున్నా. సిని కాలమ్‌తో సి అని తీసుకున్నా. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఔటర్ లూప్ రాస్తా. ఇంట్ i = 0, i లెస్ దెన్ ఆర్ i ప్లస్ ప్లస్. మనకెన్ని రోస్ ప్రింట్ కావాలి అంటే 1, 2, 3, 4 రోస్ ప్రింట్ కావాలి కాబట్టి నేను 6 తీసుకున్నా. 4 రోస్. ఇక్కడ నేను 6 డిక్లేర్ చేసినా కాబట్టి వాల్యూ ఎంత 6, 4 అని ఉంటదన్నమాట. నెక్స్ట్ ఫర్ ఇంట్ j = 0, j లెస్ దెన్ n మైనస్ i మైనస్ 1 j ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలంటే SOP ఆఫ్ ప్రింట్ జస్ట్ స్పేస్‌ని ప్రింట్ చేసిన. జస్ట్ స్పేస్‌ని ప్రింట్ చేసిన తర్వాత అగైన్ ఇంకో ఫర్ లూప్ ఇంట్ k = 0, k లెస్ దెన్ c, k ప్లస్ ప్లస్. ఇప్పుడైతే SOP ఆఫ్ మనం స్టార్‌ని ప్రింట్ చేసిన. ఇప్పుడు మనకి ఇది ఎలా వర్క్ అయితుందో చూస్తాం. ఫస్ట్ ఔటర్ లూప్‌లోకొస్తది. ఔటర్ లూప్ వచ్చిన తర్వాత i = 0 కదా! కండిషన్ ఫస్ట్ i వాల్యూ 0. సో, ఇప్పుడు i వాల్యూ లెస్ దెన్ 0 కంటే 4 చిన్నదా? r వాల్యూ ఎంత? i వాల్యూ ఇది, r వాల్యూ ఇదన్నమాట. r మనం ఇక్కడ తీసుకున్న వాల్యూ. ఇప్పుడు 0 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూయే కదా! కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు ఇన్నర్ లూప్‌లోకొస్తది. ఇన్నర్ లూప్‌లో ఏముంది? ఫర్ ఇంట్ j = 0, j లెస్ దెన్ ఈ కండిషన్ ఉందన్నమాట. ఈ కండిషన్
నేనేం రాసానంటే జే లెస్ దెన్ గదా! జే-i-1 అంటే ఇక్కడ ఏముంది j-i-1 అంటే జే వాల్యూ ఎంత 0 లెస్ దెన్ n వాల్యూ ఎంత? సో సారీ. సో n గాదు r-1 r-i-1 అని రాసా. సో ఇప్పుడేంటంటే r, r వాల్యూ ఎంత? r-i-1 గదా! ఇప్పుడు r వాల్యూ ఎంత మనకిక్కడ ప్రెజెంట్ ఉండే r వాల్యూ? r వాల్యూ 4 మైనస్ i వాల్యూ ఎంత ఇక్కడ? 0 -1 0 లెస్ దెన్ 3 0 లెస్ దెన్ 3 అంటే 0, 1, 2 అంటే ఈ 3 స్పేసెస్ ప్రింట్ అయితాయన్నమాట. ఈ 3 స్పేసెస్ ప్రింట్ అయితాయి. ఫస్ట్ టైమ్ అంటే ఈ కండిషన్ ఎంత వరకు? అంటిల్ 0, 1, 2, 3 వరకు 3 స్పేసెస్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెర్మినేట్ అయిపోతది. వన్స్ ఈ స్పేసెస్ ప్రింట్ అయిపోయిన తర్వాత అగైన్ ఈ ఫర్ లూప్ తర్వాత ఇంకొక ఫర్ లూప్ రాసిన. ఇంకొక ఫర్ లూప్ అంటే ఇంకొక ఇన్నర్ లూప్ ఉంది ఇందులో. ఇంకో ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఫర్ లూప్‌లో కండిషన్ ఏం రాసిన? k ఈక్వల్స్ టు 0. మనకి k ఇనిషియల్‌గా 0 ఉన్నది. ఫస్ట్ 3 స్పేసెస్ ప్రింట్ అయిపోయినాయి. క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఈ 3 స్పేసెస్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్నర్ లూప్‌లోకొస్తది. వన్స్ ఇన్నర్ లూప్‌లోకొచ్చిన తర్వాత సి వాల్యూ ఎంత? 0 లెస్ దెన్ k వాల్యూ 0 లెస్ దెన్ 4. 0 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూనే గదా! కండిషన్ ట్రూ అంటే 0, 1, 2, 3 ఇలా 4 టైమ్స్ స్టార్స్ ప్రింట్ అయితాయి. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ 3 స్పేసెస్ ప్రింట్ అయిపోయినాయి. తర్వాత 4 టైమ్స్ స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అని రాస్తా సింపుల్‌గా. ఇప్పుడు మనకి ప్రింట్‌ఎల్‌ఎన్ అని రాసంగానే మనకి న్యూ లైన్‌లోకొచ్చేస్తది. వన్స్ న్యూ లైన్‌లోకొచ్చేసిన తర్వాత ఈ ఫర్ లూప్ ఇంకా టర్మినేట్ అయిపోద్ది. 4 ఇటరేషన్స్ జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ అగైన్ ఇక్కడికొస్తదనమాట ఫర్ లూప్. అగైన్ ఇక్కడికొచ్చిన తర్వాత ఐ వాల్యూ మనకి ముందు 0 ఉండే. ఇప్పుడేమైతది ఐ వాల్యూ 1 అయితది ఇప్పుడు. ఐ వాల్యూ వన్స్ 1 అయిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ 1 అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తది. కండిషన్ 1 లెస్ థాన్ ఆరా? అంటే 1 లెస్ థాన్ 4 కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్‌లోకొస్తది. ఇన్నర్ లూప్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ కండిషన్ ట్రూ కదా చెక్ చేస్తది. ఇప్పుడు ఈ కండిషన్ ఏమైతది? ఆర్ గదా! ఆర్ వాల్యూ మనకు 4. మనకిప్పుడు ఐ వాల్యూ ప్రెజెంట్ ఎంత? ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ జరిగింది కాబట్టి. ఆల్రెడీ -1. ఇప్పుడు 4 - 1 అంటే ఎంత? 4 - 2 అంటే 2 ఉన్నది. జే వాల్యూ ఎంత ఇప్పుడు? 1 లెస్ థాన్ జే వాల్యూ ఇనిషియల్‌గా 0నే. జే వాల్యూ ఇనిషియల్‌గా 0నే. ఇప్పుడు మనకి ఈ ఈ క ఈ ఫార్ములా యొక్క ఆన్సర్ ఏంటి? 2 వరకు. అంటే ఇప్పుడు మనకి ఎంత వరకు రన్ అయితది? 0, 1 అంతే. 2 స్పేసెసే ప్రింట్ అయితాయి. లెస్ థాన్ 2 కాబట్టి. లెస్ థాన్ 2 ఉంటే ఇక్కడ 1 స్పేస్ ప్రింట్ అయింది. 2 స్పేసెస్ ప్రింట్ అయితాయి. 2 స్పేస్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఈ ఇన్నర్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోతది. అగైన్ ఈ ఫర్ లూప్‌లోనే ఇంకొక ఇన్నర్ లూప్. ఈ ఇన్నర్ లూప్ దగ్గరకొస్తది. ఇంకో ఫర్ లూప్ దగ్గరకొస్తది. ఇంకో ఫర్ లూప్ దగ్గరకొచ్చినప్పుడు k=0 అగైన్ మళ్ళీ 4 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. 4 స్టార్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ అంటే మళ్ళీ న్యూ లైన్‌లోకొచ్చేస్తది. న్యూ లైన్‌లోకొచ్చేసిన తర్వాత ఇక్కడికొస్తదనమాట. న్యూ లైన్‌లోకొస్తది. మళ్ళీ అగైన్ ఏమైపోద్ది? ఇక్కడికొచ్చేస్తదనమాట. మన ఫర్ లూప్ ఔటర్ లూప్ దగ్గరకొచ్చేస్తది. ఔటర్ లూప్ దగ్గరకొచ్చినప్పుడు బిఫోర్ i=1 ఉండే. ఇప్పుడు i=2 అయిపోతది. i=2 అయిపోయిన తర్వాత కండిషన్ ట్రూనా? ట్రూనే కదా! కండిషన్ ట్రూ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నర్ లూప్‌లోకొచ్చేస్తది. ఇన్నర్ లూప్‌లోకొచ్చిన తర్వాత జే వాల్యూ బికమ్స్ 0. సో ఇనిషియల్‌గా జే వాల్యూ 0నే. సో 0 లెస్ థాన్ ఇక్కడున్న ఫార్ములా ఏంటి? ఆర్ అంటే 4 మైనస్ ఆర్ మైనస్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? ఐ వాల్యూ ఇప్పుడు 2 అయింది కదా! 2 - 1 అయింది. 0 లెస్ థాన్ 2 - 1 అంటే 1 అయిపోద్ది. సో 0 లెస్ థాన్ కండిషన్ ట్రూ అంటే 0 అంటే ఒక్క స్పేస్ మాత్రమే ప్రింట్ అయితది. సో ఇక్కడ ఒక్క స్పేస్ ప్రింట్ అయిపోతది. వన్స్ ఈ ఫర్ లూప్ టెర్మినేట్ అయిపోద్ది. ఇంకా ఒక స్పేస్ ప్రింట్ అవ్వంగానే మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ దగ్గరకొచ్చేస్తది. ఇంకో ఫర్ లూప్ దగ్గరకొచ్చేసిన తర్వాత అంటిల్ 4 ఇటరేషన్స్ జరుగుతాయి. 4 ఇటరేషన్స్ k=0 అంటే 0 లెస్ థాన్ 4 కాబట్టి అంటిల్ 4 వరకు స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం జరుగుద్ది? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి 4 స్టార్స్ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసి న్యూ లైన్‌లోకొచ్చేస్తది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ న్యూ లైన్‌లోకొచ్చేసిన తర్వాత ఈ ఫర్ లూప్ ఏం చేస్తది? అగైన్ ఇంక్రిమెంట్ జరుగుతది. ఐ వాల్యూ బికమ్స్ ఇప్పుడు 3 అయిపోతది. ఐ వాల్యూ వన్స్ 3 అయిపోయిన తర్వాత
సో, మనకేం ప్రింట్ అయిపోతది? ఫైనల్‌గా ఈ 4 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. ఫైనల్‌గా. ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది ఈ జే వాల్యూ ఎంత? ఫస్ట్ జే వాల్యూ 0 లెస్ థాన్ ఆర్ వాల్యూ ఎంత? 4 మైనస్ 3 ఐ వాల్యూ మనకి ఇప్పుడు లాస్ట్ ఇంక్రిమెంట్ ఎంత 3 మైనస్ 1 ఐ 0 లెస్ థాన్ ఎంత వాల్యూ? 0. 0 లెస్ థాన్ 0 అంటే కండిషన్ ఈక్వల్ టు అయితే ఒకసారి ప్రింట్ అయితది. కానీ ఇక్కడ 0 లెస్ థాన్ కాబట్టి ఫాల్స్ అనమాట. కండిషన్ దానికంటే 0 కంటే తక్కువ ఏది లేదు. సో, ఈ ఫర్ లూప్ ఏం జరగదు. ఫర్ లూప్ ఏం జరగదు కాబట్టి నెక్స్ట్ ఈ ఫర్ లూప్ 4 స్టార్స్ ప్రింట్ అయిపోతది. సో, ఇప్పుడైతే మనం మిర్రర్డ్ ఆహ్, రాంబస్ స్టార్ ప్యాటర్న్ గురించి అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఇప్పుడు నేను ఇంట్ సో, ఇప్పుడేం చేస్తానంటే జస్ట్ నేను సింపుల్‌గా ఇంట్ ఆర్ ఈక్వల్స్ టు 4 అని తీసుకున్నా. ఆర్ ఈక్వల్స్ టు 4, సి ఈక్వల్స్ టు ఇంకొక 4 వాల్యూ తీసుకున్నా. 4 వాల్యూ తీసుకున్నా అంటే నేను ఇనిషియలైజ్ చేసిన. ఇప్పుడు ఫర్ కండిషన్ రాద్దాం. ఔటర్ లూప్ రాద్దాం. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ థాన్ ఎంత వరకు మనకు రన్ కావాలి? ఆర్ వరకు ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక ఫర్ లూప్ రాస్తాం. ఇన్నర్ లూప్ రాస్తాం. ఫర్ లూప్‌లో ఇంకొక ఇన్నర్ లూప్. ఇంట్ జే ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏంటి మనకు జే లెస్ థాన్ ఎంత వరకు ఉండాలి? ఎన్ మైనస్ ఐ మైనస్ 1 నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు మనకేం ప్రింట్ కావాలి? ఫస్ట్ టైమ్ ఒక సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ మనకి స్పేస్ ప్రింట్ కావాలనమాట. జస్ట్ స్పేస్ ప్రింట్ కావాలి. సారీ ఇక్కడ ఎం మర్చిపోయా. ఎన్ ప్రింట్ కాలేదు. నెక్స్ట్ మనకైతే ఇన్నర్ లూప్ అయిపోయింది. ఇప్పుడు మనకి 4 ఎన్ని స్పేసెస్ కావాలో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకి అన్ని స్పేసెస్ ప్రింట్ అయితాయి. ఇక్కడ అన్ని స్పేసెస్ ప్రింట్ అయిపోయిన తర్వాత దాని పక్కనే మనకి స్టార్స్ ప్రింట్ కావాలి గదా! సో, మనకి దాని పక్కనే స్టార్స్ ప్రింట్ కావాలి కాబట్టి ఇంకొక ఫర్ లూప్ రాస్తాం. ఇంకొక ఫర్ లూప్ ఏంటి అంటే ఈ ఫర్ లూప్ ఇక్కడ ఇంకో ఫర్ లూప్ ఇన్ కే ఈక్వల్స్ టు 0 కే లెస్ థాన్ మనకి ఎంత వరకు రన్ కావాలి? సి కే ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇప్పుడేంటంటే మనకేం ప్రింట్ కావాలి? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ మనకేం ప్రింట్ కావాలంటే ఇప్పుడు స్టార్ ప్రింట్ కావాలి. స్టార్ ప్రింట్ కావాలి. ఇప్పుడైతే మనకి స్టార్ ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ ఎం మిస్ అయిపోయింది. అగైన్ ఇప్పుడైతే మనకి ఫర్ లూప్ అయితే మనం 2 ఫర్ లూప్స్ రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ లైన్‌లోకెళ్ళిపోవాలి. న్యూ లైన్‌లోకెళ్ళిపోవాలంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ డైరెక్ట్‌గా మనం సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తే సరిపోతుంది. మనకి న్యూ లైన్‌లోకి వచ్చేస్తదనమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా రాంబస్ ప్యాటర్న్ అయితే మిర్రర్ రాంబస్ ప్యాటర్న్ అయితే ప్రింట్ అయిపోతది. సో, వెయిట్. సో, మనకి ఎర్రర్ ఏమొచ్చిందంటే జే లెస్ థాన్ ఎన్ మైనస్ సారీ ఇక్కడ మనం ఎన్ గాదు. మనం ఎన్ అని అసలు డిక్లేరే జేయల. కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టాలి. సో, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్‌గా రన్ అయిపోతది. పర్ఫెక్ట్‌గా రన్ అయిపోయిందిప్పుడు. మనకి ఫస్ట్ 3 స్పేసెస్ అయితే ప్రింట్ అయినాయి. తర్వాత 2 స్పేసెస్, తర్వాత 1 స్పేసెస్ ప్రింట్ అయింది. ఇంకా 4 ప్యాటర్న్స్ 4 అనేది 4 స్టార్స్ అనేది కామన్‌గా ప్రింట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే ఇదనమాట. ఇప్పుడేం చేద్దామంటే మనం పారలెలోగ్రామ్ ఇదే ఎలాగా మనం మిర్రర్ పారలెలోగ్రామ్ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం. జస్ట్ ఈ 4 అలాగే ఉంచేద్దాం. జస్ట్ ఇక్కడ 6 పెడదాం. ఇప్పుడేమైతదంటే మనకి మిర్రర్డ్ పారలెలోగ్రామ్ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. సో, ఇది పారలెలోగ్రామ్ ప్యాటర్న్. ఇది మిర్రర్డ్ పారలెలోగ్రామ్ ప్యాటర్న్. ఇప్పుడైతే మనకి 2 ప్రోగ్రామ్స్ వచ్చేసాయి. అంటే ఇది అంటే నాట్ ఈక్వల్‌గా ఉండాలి. ఇలా ఉంటే మనకి మిర్రర్ పారలెలోగ్రామ్ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇక్కడున్నాయి గదా! ఈ జస్ట్ వెయిట్ మనం హోలో మిర్రర్ మిర్రర్ రాంబస్ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేద్దాం. హోలో, మిర్రర్ రాంబస్ స్టార్ ప్యాటర్న్ ఎలాగా ప్రింట్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. జస్ట్ ఏం లేదు. సింపుల్ లాజిక్కే. ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తే సరిపోతది. ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసినామంటే మనకి డైరెక్ట్‌గా మనకి ప్రింట్ అయిపోతదనమాట. మరి నేను బిఫోర్ మీకు ఆల్రెడీ జస్ట్ చెప్పినా. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా మళ్ళీ ఒకసారి చెప్తా. జస్ట్ మనకిప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నేను నీలోకొస్తా. నేనేం చెప్పానిప్పుడు జస్ట్ ఇలా మనకి ఇలా మనమైతే 4 స్టార్స్ మిర్రర్ రాంబస్ స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేసినాం గదా!
జస్ట్ మిర్రర్ రాంబస్ ప్యాటర్న్ అంటే ఇలా ప్రింట్ చేసిన. ఇలా మనం ఇప్పుడు ప్రింట్ చేసిన ప్యాటర్న్ అయితే ఇది. ఇది మిర్రర్డ్, మిర్రర్డ్ రాంబస్ ప్యాటర్న్ అన్నాను. ఇప్పుడేంటి అంటే హోలో యాడ్ చేసిన. హోలో జస్ట్ ఇంకొక పదం యాడ్ చేసిన. అంటే ఈ ఇక్కడుండే 4 అంటే మనకి లోపలుండే 4 మనకు ప్రింట్ కావాలి. ఈ 4 స్టార్స్ మనకు ప్రింట్ కాకూడదు. అప్పుడు ఏం ప్రింట్ అయితది? ఆ 4 స్టార్స్ మనకు ప్రింట్ కాకూడదంటే ఇలా ప్రింట్ అయితది. నెక్స్ట్ ఇక్కడుంటది. ఇప్పుడేంటంటే ఇలా ప్రింట్ అయితదనమాట. ఇప్పుడు ఇంకొక స్టార్ ముందుకొస్తది. నెక్స్ట్ ఇంకో స్టార్ ముందుకొస్తది. అగైన్ ఇప్పుడు 4 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. సో, ఈ విధంగా మనకి ప్రింట్ కావాలిప్పుడు. ఈ విధంగా ప్రింట్ కావాలి. స్పేసెస్ మాత్రం 3 స్పేసెస్ ఉండాలి. ఇక్కడ 2 స్పేసెస్, ఇక్కడ 1 స్పేస్, ఇక్కడ ఏం స్పేస్ ఉండకూడదు. సో, ఈ విధంగా అయితే మనకి ప్రింట్ కావాలనమాట. సో, జస్ట్ మనం ఇక్కడ ఈ స్పేసెస్‌ని అంటే మనకి ఈ లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్, ఈ లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్, ఈ లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్, ఈ లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తే సరిపోతదనమాట. ఈ లాస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయాలంటే మనకు జస్ట్ నేను సింపుల్‌గా చెప్తా. I=0 ఇదొక ఫార్ములా లాగా గుర్తుపెట్టేసుకోండి. ఎక్కడైనా ఎన్ని ప్యాటర్న్స్‌కైనా జస్ట్ రిమూవ్ చేయాలంటే జస్ట్ సింపుల్ అనమాట. సో, నేను మీకు ముందు వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనకి ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అంటే ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి 0, 0 అంటే. అప్పుడు అదే I=R-1 అన్నామనుకో. సో, మనకి R ఎంత? 4 అనమాట. 4-1 అంటే 0, 1, 2, 3 అంటే 3 అంటే 0, 1, 2, 3 కదా! ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. అదే మనం ఇప్పుడు కేతో మనం ప్రింట్ చేస్తున్నాం స్టార్స్ ఇప్పుడు. స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి K=0 అనుకో. ఇక్కడుండే కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ K=C-1 అన్నామనుకో. ఈ లాస్ట్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. జస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాస్తే సరిపోతది. ఇప్పుడైతే నేను జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తా. ఇఫ్ I=0 అయితే ఆర్ లేకుంటే I=R-1 అయినా సేమ్ టైమ్ K=0 అయినా ఇంకా చెప్పాలి అంటే K=C-1 అయినా మనం ఏం జేయాలి? జస్ట్ ఈ system.out.print మనం ప్రింట్ చేసేస్తాం. జస్ట్ సింపుల్‌గా. నెక్స్ట్ ఇప్పుడేంటి అంటే ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. ఒకవేళ అక్కడేం ప్రింట్ కాకూడదు. ఒకవేళ ఇవన్నీ అయితే మనకు ప్రింట్ అయిపోవాలి. జస్ట్ ఒకవేళ అది కాదు అంటే మనకేం ప్రింట్ కావాలి? సిస్టమ్ డాట్ జస్ట్ మనకేం ప్రింట్ అయిపోవాలి? స్పేస్ ప్రింట్ అయిపోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మనకేం ప్రింట్ అయిపోవాలి? జస్ట్ ఒక స్పేస్ ప్రింట్ అయిపోవాలి. జస్ట్ మనకిప్పుడు ఒక స్పేస్ ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్‌గా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు హోలో, మిర్రర్డ్, పారలెలోగ్రామ్ ప్యాటర్న్ అయితే మనకి ప్రింట్ అయిపోయింది. జస్ట్ మనం ఇక్కడ 4 పెట్టామంటే అంటే సేమ్ ఉంటే మనకి హోలో, మిర్రర్డ్, రాంబస్ ప్యాటర్న్ అయిపోతదనమాట. ఇంతే సింపుల్. రాంబస్ ప్యాటర్న్ అయితే ఇంతే. హోలో, మిర్రర్, రాంబస్ ప్యాటర్న్ అలా అంతే సింపుల్.